ఏదో తేడాగా ఉందేంటి? గోవింద 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 చూస్తున్నారా? మెట్ల మీద నుంచి వస్తున్నాము, అలిపిరి మెట్ల మీద నుంచి. ఫుల్ వర్షం. ఇక్కడ చూస్తే ఎవ్వరూ లేరు. సిచ్యువేషన్ మోకాలు పర్వతం స్టెప్స్. 7 కొండలు పడతాయి కదా, హ్యాపీగా నెమ్మదిగా జాగ్రత్తగా ఎక్కేసాం. మా తిరుపతి ట్రిప్లో ఎపిసోడ్ 2కి వచ్చేసామండి. ఆల్రెడీ మీరు ఫస్ట్ ఎపిసోడ్లో చూసారు కదా, తిరుమల కొండపైకి చేరిన తర్వాత ఆఫ్లైన్లో రూమ్ తీసుకొని అయితే రూమ్కి వచ్చేసాం. మీలో ఎవరైనా చూడనట్టయితే పైన ఐకార్ట్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాం, ఒకసారి చెక్ చేయండి. రూమ్లో లగేజ్ అయితే పెట్టేసి ఫ్రెష్ అయ్యి కొంచెం ఫుడ్ తినేసిన తర్వాత అలిపిరి మెట్ల మార్గం ద్వారా మేమైతే మెట్లెక్కి వెళ్ళబోతున్నాం. ఇప్పుడైతే టైం మధ్యాహ్నం 11:12 అయిందండి. క్లైమేట్ అయితే సూపర్ ఉంది. అసలు చూస్తున్నారు కదా, ఇన్ జనరల్గా ఎర్లీ మార్నింగ్స్ ఇలాంటి ఫాగ్ ఉంటుంది, బట్ మధ్యాహ్నం 11:12 ఆ టైంలో ఉందంటే ఇంకా క్లైమేట్ ఎలా ఉందో మీరే చూడొచ్చు. ఆఫ్లైన్లో రూమ్ దొరుకుతుందో లేదో అని టెన్షన్కి మార్నింగ్ అయితే ఫుడ్ తినడం అవ్వలేదు. సో ఇప్పుడైతే చల్లని వాతావరణంకి వేడివేడిగా గోబీ నూడిల్స్ తింటే ఎలా ఉంటుందో చెప్పండి కదా. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే సూపర్ ఉంది. అసలు తినేసాక ఘాట్ రోడ్ మీద నుంచి వెహికల్లో క్రిందకైతే వెళ్ళిపోయామండి. అలిపిరి మెట్ల దగ్గరికి వెళ్ళాలి కదా. తిరుమల ఘాట్ రోడ్లో ప్రయాణిస్తున్నప్పుడు చాలా అందమైన దృశ్యాలు అయితే కనిపిస్తాయి. ఒక్కొక్కటైతే చూసి అలా ఉండిపోవాలనిపిస్తుంది. వెళ్తున్నప్పుడు తుఫాన్ అని చెప్పాను కదండి, ఆ వర్షంకి ఇక్కడ చూడండి కొండపై నుంచి జలపాతం ఎంత బాగా పడుతుందో కిందకి. చూడడానికి చాలా అందంగా ఉంది కదా. మనం తిరుమల కొండపైకి వెళ్తున్నప్పుడు నేచురల్ గా ఏర్పడిన స్వామివారి విగ్రహం కొండపైన ఎలా అయితే చూస్తామో, ఇది కొండ కిందకి వస్తున్నప్పుడు గరుడ పక్షిని కూడా అలాగే దర్శిస్తాం. ఇది కూడా నేచురల్ గా ఫామ్ అయిందేనండి. మీలో చాలా మంది నోటీస్ చేసే ఉంటారు. మీలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా అలా క్రిందకు వస్తున్నప్పుడు ఇదంతా తిరుపతి సిటీ వ్యూ పాయింట్ అండి. చాలా బాగా కనిపిస్తుంది కదా. అసలు ఎన్ని అద్భుతమైన దృశ్యాలు కదా తిరుమల కొండపైన. అసలు తిరుమల అంటేనే ఒక అద్భుతం కదా. ఇంక ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే తిరుమల కాలినడక మార్గం గుండా వెళ్లే వారికి ఎండ నుండి వాన నుండి రక్షణగా ఈ షెల్టర్లు అయితే వేశారు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంత వర్షం పడుతున్నా కూడా చాలా మంది ఇక్కడ నడుస్తూ ఉన్నారు. మేమైతే నెమ్మదిగా అలిపిరి దగ్గరికి చేరిపోయామండి. ఇది అలిపిరి దగ్గర లగేజ్ కౌంటర్. చాలా మంది ఎక్కడెక్కడి నుండో వచ్చి డైరెక్ట్గా అలిపిరి మెట్ల మార్గం దగ్గరికి చేరుతారు. సో అంత లగేజ్ పట్టుకొని వాళ్ళు మెట్లు ఎక్కలేరు కదా. అలాగే చెప్పులు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా లగేజ్ కౌంటర్లో ఇచ్చేసామంటే మనకు ఒక కూపన్ ఇస్తారు. మనం ఈ మెట్ల మార్గం పూర్తి చేసుకొని కొండపైకి వెళ్ళిన తర్వాత అక్కడ లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఈ కూపన్ చూపించి మన లగేజ్ని అయితే తిరిగి కలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, అలిపిరి మెట్ల మార్గం దగ్గరికి అయితే చేరుకున్నాం. మొదటి మెట్టు దగ్గర దీపం పెట్టి స్వామివారికి నమస్కరించుకొని మెట్ల మార్గం ద్వారా కాలినడక పూర్తి చేసుకొని స్వామివారిని చేరుకునే ఈ ప్రయాణంలో ఎలాంటి ఆటంకాలు అవాంతరాలు రాకుండా కాపాడమని, శక్తినిమ్మని మనసులో ఉన్న కోరికను స్వామివారికి చెప్తూ మా కాలినడక ప్రయాణం అయితే మొదలుపెట్టాం. నిజంగా అలిపిరి మెట్ల మార్గం ద్వారా ఈ కాలినడక ప్రయాణం అనేది ఒక అద్భుతమైన మర్చిపోలేని అనుభూతినిస్తుందండి. ప్రతి మనిషి కూడా వాళ్ళ శక్తి సామర్థ్యాలను అనుసరించి జీవితంలో ఒక్కసారైనా సరే ఈ కాలినడక మార్గం ద్వారా స్వామిని చేరే అనుభూతి స్వతహాగా ఎవరికి వారు ఆస్వాదించాల్సిందే అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఇక్కడ చూడండి, మనం కాలినడక మార్గం స్టార్ట్ చేసిన తర్వాత మొదటగా కనిపించే సాష్టాంగ దండ ప్రణామం దృశ్యం. ఈ విధంగా ఇక్కడ సాష్టాంగ నమస్కారం చెయ్యాలి, కానీ వర్షం వల్ల మాకు అనుకూలించలేదు. ఇంకిది మనకి మొదటగా కనిపించే పెద్ద గోపురం అండి. దీన్నే రాజగోపురం అంటారు. మొదటి 100 మెట్లను అయితే పూర్తి చేసుకున్నాం. ఈ నడక మార్గంలో మనకి మెట్ల పక్కన జింకలు ఈ విధంగా కనిపిస్తుంటాయి. జింకలను చూస్తూ ఆ పక్కనే రాళ్లతో 7 కొండల్ని కడుతూ మా ప్రయాణం అయితే ముందుకు సాగించాం. మెట్ల మార్గం గుండా వెళ్తున్నప్పుడు మనకి ఈ విధంగా నారాయణుడి దశావతారాలు అయితే కనిపిస్తుంటాయండి. ఇక్కడ చూడండి, ఇది కూర్మ అవతారం. అలా ముందుకు వెళ్తున్న కొద్దీ ఒక్కొక్క అవతారం కూడా మనకి కనిపిస్తుంది. వర్షాల కారణంగా మెట్లకి ఉండే పసుపు కుంకుమ కరిగి మొత్తం మెట్లన్నీ కూడా చాలా జారుగా తయారయ్యాయండి.
అంటే పాదాలకి సరిగా గ్రిప్ దొరక్క కొంచెం జారుతూ నడకైతే కొంచెం ఇబ్బంది అనిపించింది. కాబట్టి చాలా జాగ్రత్తగా నడుచుకుంటూ సరదాగా అలా మాట్లాడుకుంటూ చుట్టూ ఉండే ప్రకృతిని చూస్తూ నెమ్మదిగా ముందుకు వెళ్ళిపోయాం. ఇక్కడ చూడండి, ఈ గోపురాన్ని మైసూర్ గోపురం అంటారంట. ఇది 258వ మెట్టు దగ్గర ఉన్నది. 600 మెట్ల దగ్గరికి వచ్చినప్పటికి ఈ విధంగా మనకి చిన్న ఆర్చ్ లాగా ఉండే దాంట్లో హనుమాన్ విగ్రహం అయితే కనిపిస్తుంది. ఈ విధంగా 680 మెట్ల దగ్గరికి చేరుకున్నప్పుడు రాజవోలు మండపం అంటండి ఇది. ఎందుకురా ఇంకెద్దామన్నా 600 మెట్లు ఎక్కిన తర్వాత నాకు కొంచెం అలసట అయితే స్టార్ట్ అయింది. కానీ అవేం పట్టించుకోకుండా స్వామివారిని తలుచుకున్నామంటే చాలు, మళ్ళీ ఎంచక్కా చార్జ్ అయిపోతాం, నీరసం పోయి మళ్ళీ ఎక్కడం మొదలు పెడతాం. చూడండి, ఇలా తలుచుకోగానే స్వామివారు వరాహ అవతారంలో దర్శనమిచ్చారు. మొదటి 1000 మెట్లను అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నామండి. మా వారైతే ఫుల్ ఎనర్జెటిక్గా కాలినడక మార్గాన్ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఎక్కేస్తున్నారు. క్రిందన మనం జింకలను చూసాం కదండి స్టార్టింగ్లో. ఇక్కడ చూడండి, వరాహాలు కనిపిస్తున్నాయి. ఏదో తేడాగా ఉందేంటి? ఏం లేదండి, కొంచెం అలసట వల్ల మధ్య మధ్యలో ఎక్కుతున్నాను. మా వారైతే నా మీద జోక్స్ వేస్తున్నారు. అప్పటి వరకు ఆగి వీడియో తీస్తున్నానని నడుస్తున్నారు అంటున్నారు, కానీ నేను ఆగి అప్పటికే 5 మినిట్స్ అయింది. ఇక్కడ చూడండి, 1150 మెట్టు దగ్గర కనిపించే ఈ మండపాన్ని ఏలక్కాయ మండపం అంటారంట. ఇంకొద్ది దూరం వెళ్ళిన తర్వాత మనకి స్వామివారి మరొక అవతారం అయితే కనిపిస్తుంది. ఇప్పటికైతే 1400 మెట్లు అయితే పూర్తయ్యాయి. ఇప్పుడు దగ్గర 2000 మెట్లు అయితే పూర్తయ్యాయండి. నైట్ టైం కదా. మా వెనక వైపు చూడండి, తిరుపతి వ్యూ పాయింట్ ఎంత బాగా కనిపిస్తుందో, మొత్తం లైట్స్తో చాలా బాగుంది కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చూస్తుంది వామన అవతారం. మెట్ల మార్గం గుండా వెళ్ళినప్పుడు మన ఎనర్జీని తిరిగి గెయిన్ చేసుకోవడానికి కానీ, ఆ రాకలు వేసినప్పుడు తినడానికి కానీ ఇలా రకరకాల ఫుడ్ స్టాల్స్ అయితే ఉంటాయి. మేము కూడా అలా ఏదో కొంచెం తిందామనేసి ఈ ఫుడ్ స్టాల్ దగ్గరికి అయితే వచ్చేసాం. వీళ్ళైతే ఇక్కడ చాలా బాగా చేస్తున్నారండి. ఫుడ్ని కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు ఈ నడక మార్గంలో. ఈ విధంగా మధ్య మధ్యలో ఆగి తింటూ వెళ్ళడం వల్ల కొంత రిఫ్రెష్మెంట్గా ఉంటుంది. అలాగే వీటితో పాటు ఇక్కడ పచ్చి మామిడికాయలు కూడా కోసి అమ్ముతున్నారండి. అలాగే కొన్ని రకాల ఫ్రూట్స్ కూడా అమ్ముతున్నారు. అంటే ఆరెంజెస్, జామకాయలు, బనానా ఇలా కొన్ని రకాలైతే అమ్ముతున్నారు. మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం అయితే అరటిపళ్ళు కానీ ఇలాగా ఆరెంజెస్ కానీ తినడం వల్ల మంచి ఎనర్జీ అయితే వస్తుందండి. సో ఈ విధంగా ఇక్కడ కనిపిస్తున్న 2-3 రకాల ఫుడ్స్ని అయితే టేస్ట్ చేసి ఇంకా ముందుకు వెళ్ళేసరికి ఆరెంజెస్ కనిపించాయండి. నేనైతే ఆరెంజెస్ తీసుకున్నాను. సో అలా నెమ్మదిగా ఫుడ్ తిన్న తర్వాత గాలిగోపురం దగ్గరికి అయితే వచ్చేసామండి. గాలిగోపురం దగ్గర మనకి శంకు చక్ర నామాలు పెద్దవిగా చాలా బాగా కనిపిస్తాయి. మామూలుగా మేము వేసుకున్న ప్లాన్ ప్రకారం అయితే ఉదయమే 11-11:30 ఆ టైం కల్లా నడక స్టార్ట్ చేసేద్దాం అనుకున్నామండి. కానీ ఆఫ్లైన్ రూమ్ రావడం లేట్ అవ్వడం వల్ల, అలాగే ఈ వర్షం వల్ల కూడా మాకు లేట్ అయిపోయింది. ఇంకా షెడ్యూల్ మొత్తం మారిపోయి బాగా లేట్ అయిపోయి మేము సాయంత్రం 4:45 అయిందండి స్టార్ట్ చేసినప్పటికీ. ఈ మార్గంలో ముందుకెళ్తున్నప్పుడు కోదండరామ స్వామి ఆలయం కూడా కనిపిస్తుంది. ఇంకొంచెం ముందుకు వచ్చినప్పటికీ ఫుడ్ స్టాల్ కనిపించిందండి. ఇక్కడ ఏమైనా తిందామని ఆగా. ఇదైతే కొంచెం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లా అనిపించిందండి. అంటే ఫ్రైడ్ రైస్, నూడిల్స్, బజ్జీలు ఇలా కొన్ని రకాలైతే ఉన్నాయి. ఇక్కడ ఈ ఒక్క షాపే కాదండి, ఇక్కడ చూడండి మీరు లైన్గా చాలా ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. ఈ ఫుడ్ స్టాల్స్కి ఎదురుగానే దశావతారాల్లో ఒకటైన పరశురామ అవతారం అయితే ఉంది. గాలిగోపురం తర్వాత వచ్చే మార్గంలో ఇలా స్తంభాల మీద గోవిందనామాలు అయితే రాశారండి. చక్కగా చదువుకుంటూ గోవిందనామ స్మరణ చేస్తూ ఇంకొంత దూరం అయితే ముందుకు ప్రయాణించాం. గోవింద 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 గోవింద. ఇక్కడికి 2100 మెట్లయితే పూర్తయ్యాయండి.
వర్షం చూడండి ఎలా కురుస్తుందో. మా ఎంటైర్ ట్రిప్ మొత్తం అసలు వర్షం లేని రోజంటూ లేదండి. ఫుల్గా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఇక్కడికి 2800 మెట్లు అయితే పూర్తయ్యాయి. ఇప్పుడైతే మనం రామావతారం దగ్గరికి చేరుకున్నామండి. జై శ్రీరామ్. ఈ మెట్ల మార్గంలో ఈ విధంగా వినిపించే గంటల సౌండ్ కానీ అలాగే స్వామివారి పాటలు కానీ విన్నప్పుడు మనసుకి ఎంతో ఉత్సాహంగా అనిపిస్తుంది కదా. ఈ వీడియో స్టార్టింగ్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మాతో పాటు చాలామంది అయితే ఉన్నారు. బట్ ఇక్కడ చూడండి అసలు ఎవరు కనిపించట్లేదు. అంటే నడక ప్రయాణం అనేది అందరికీ ఒకేలా జరగదు. తొందరగా నడిచే వాళ్ళు ముందుకు వెళ్ళిపోతుంటారు, మనకన్నా లేట్గా నడిచే వాళ్ళు వెనక్కుంటారు. అది కూడా ఇది నైట్ టైం అవడం వల్ల జనం కూడా తక్కువ ఉండడం, మా ప్రయాణం అనేది ఇలా ఒంటరిగానే చాలా వరకు సాగిందని చెప్పుకోవాలి. సో కొంత దూరం అలా ఒంటరిగా నడిచి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక పోలీస్ ఆఫీసర్తో పాటు వీళ్ళందరూ కనిపించారండి. ఏంటి అని వచ్చి చూసినప్పటికీ నైట్ టైం కదా, జంతువులు తిరిగే ప్రమాదం ఉంది, గుంపులుగా వెళ్ళండి, ఒంటరిగా వెళ్ళొద్దనే అనౌన్స్మెంట్ అయితే చేస్తున్నారు. చివరిగా ఇక్కడ కనిపిస్తుంది కల్కి అవతారం. దీని పక్కనే ఆంజనేయ స్వామి గుడి అనేది ఉంటుందండి. ఈ గుడిలో ఆంజనేయ స్వామి విగ్రహం అనేది చాలా పెద్దది. ఈ వర్షంలో ఈ పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం చూస్తున్నప్పుడు చాలా బాగా అనిపించింది. నడక మార్గంలో షెల్టర్లు ఉన్న దగ్గర ఆబ్వియస్లీ తడం. ఈ షెల్టర్ లేని దగ్గర వర్షానికి కొంత దొరికిపోయామని చెప్పాలండి. కొంతవరకు అయితే తడిచిపోయాము మేము. ఏదేమైనప్పటికీ ఇంత వర్షం పడుతున్నా కూడా ఈ నైట్ టైంలో మా ప్రయాణం అనేది ఎక్కడా ఆగలేదండి. ఇదిగో చూస్తున్నారుగా, ఇప్పుడైతే 2380 మెట్టు దగ్గరికి వచ్చాం. ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇక్కడ మీరు చూస్తున్నది ఆంజనేయ స్వామి ఆలయం అండి. దీన్ని దాస ఆంజనేయ స్వామి ఆలయం అంటారంట. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే 2840 మెట్టు దగ్గరికి వచ్చామండి. దీన్ని ముగ్గుబావి మండపం అంటారంట. అది దాటి వచ్చాక మనకి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అయితే కనిపిస్తుంది. నైట్ అయిపోయింది కదా, క్లోజ్ చేసి ఉన్నది. ఇక్కడ చిన్న పాదాలు అయితే ఉన్నాయి, చాలా బాగా అనిపించాయి. ఇంకా స్వామివారిని అమ్మవారిని బయట నుంచే దర్శనం చేసుకొని వెళ్ళిపోయాం. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారా మెట్ల మీద నుంచి వస్తున్నాము. అలిపిరి మెట్ల మీద నుంచి ఫుల్ వర్షం. ఇక్కడ చూస్తే ఎవ్వరూ లేరు. నిన్న నైట్ నుండి కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది. కరెక్ట్గా తుఫాన్ ఎఫెక్ట్ మేమైతే దొరికిపోయాం. సో మీరు కనుక మెట్ల మీద మార్గం నుండి రావాలనుకుంటే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వండి, సేఫ్టీగా ఉంటుంది అంతే, ఇంకేం కాదు. ఇప్పుడైతే మనం మోకాలు పర్వతం దగ్గరికి వచ్చేసామండి. మోకాలు మిట్ట పర్వతం అంటారంట దీన్ని. మీదకి వెళ్ళి కిందకు వచ్చాం. చాలామంది ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ సామర్థ్యం మేరకు ఇన్ని మెట్లు మోకాలతో ఎక్కుతామని మొక్కుతుంటారు. కొంతమంది అయితే మొత్తం ఎన్ని మెట్లు ఉన్నాయో అన్ని మెట్లు కూడా మోకాలతోనే ఎక్కేస్తుంటారు. నిజంగా వాళ్ళకి నమస్కారం పెట్టచ్చు. సో ఈయన చూడండి అలా ఎక్కుతున్నారో. మోకాలు పర్వతం ఈ విధంగా ఎక్కుతారండి. మోకాలు పర్వతంకి చేరుకున్నప్పటికీ రాత్రి 9 గంటలు అయిందండి. సిచ్యువేషన్ ఎట్ మోకాలు పర్వతం స్టెప్స్. ఏదో తేడాగా ఉందేంటి? 3200 మెట్ల దగ్గరికి వచ్చేసామండి. ఇంకా 350 మెట్లు మాత్రమే ఉన్నాయి. అఖిల బ్యాక్ తిరిగి చూడు ఒకసారి. నీ ముఖ నేను చిత్రం ఇలా చూపించు. ముఖ కష్టపడుతుంటే చిత్రం. మా వారి ఇన్నర్ ఫీలింగ్ ఇది. మరి ఇలాంటప్పుడే నాకు అనాలనిపిస్తుంది. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. ఓకే మీ ఫీలింగ్ అర్థమైందండి. చూస్తూనే ఇక్కడ మనం వెంకటేశ్వరుడి గుడికి అయితే వచ్చేసాం. మెట్ల మీద మనకి ఇలా చిన్న వెంకటేశ్వర స్వామి గుడి అయితే కనిపిస్తుంది. సో ఇవి వెంకటేశ్వరుని పాదాలు. ఇప్పుడు మనం చేరుకున్నాం 3400 మెట్ల దగ్గరికి. ఇలా నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. ఇంకా 500 స్టెప్స్ ఉన్నాయండి. లేదు, 150 అయితే అయిపోతాయి. 7 కొండలు పడతాయి కదా.
హ్యాపీగా నెమ్మదిగా జాగ్రత్తగా ఎక్కేసాం. అంతా దేవుడి దగ్గర అలా వేసి పడిపోతున్నాం. మాట రావట్లేదు. ఇన్ని ఎక్కిన తర్వాత ఆయాసం రాస్తా ఇంకేడు వస్తుంది. ఓహో అలాగా. అమలాపురం వస్తుంది. ఇది అమలాపురం ఎందుకు వస్తుంది తిరుపతిలోని? ఏదో రైమింగ్ బాగుంది అని పాడేస్తుంది. ఓకే గైస్, మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. 50 ఇంకో 50 ఉన్నాయి అంతే. ఇవి లాస్ట్ 5 మెట్లండి. వెంకటేశ్వర స్వామి దయ వల్ల సక్సెస్ఫుల్గా ఎటువంటి ఆటంకం లేకుండా చక్కగా ఎక్కేసాము. మాకు ఇప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. క్లైమేట్ వల్ల కొంత భయపడ్డాం, ఎక్కడ పూర్తి చేయలేమేమో అనేసి. బట్ ఆ వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ అయితే మాకున్నాయి. ఫస్ట్లో మీకు చూపించాను కదండి లగేజ్ కౌంటర్లో లగేజ్ పెట్టామని. సో ఇప్పుడు లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయి లగేజ్ తీసుకొని రూమ్కి వెళ్ళిపోతాం. సో ఇదండి, చూసారు కదా అలిపిరి గుండా మా కాలినడక ప్రయాణం. మాతో పాటు మీరు కూడా మా ప్రయాణాన్ని ఎంజాయ్ చేశారనుకుంటూ ఇక్కడతో ఇది ముగిస్తున్నానండి. మా నడక ప్రయాణం అయితే ఆదివారం నైట్ వరకు ఇలా జరిగింది. సోమవారం మధ్యాహ్నంకి మాకు స్వామివారి దర్శనం ఉంది. సో నెక్స్ట్ వీడియోలో మా దర్శనం ఎలా జరిగింది, ఎంత సమయం పట్టింది, అన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మా ఈ జర్నీని పూర్తిగా చూసిన వారందరికీ థ్యాంక్స్ చెప్తూ దర్శనం వివరాలతో మళ్ళీ కలుద్దాం.